ఇంకా ఇల్లు తుడవడం అవ్వలేదా? ఎంతసేపు తుడుస్తావు? అయిపోతుంది అత్తయ్య గారు. చాలా ఉన్నాయి, వెళ్ళి తోము. సరే అండి. హలో అమ్మా, ఇల్లు తుడుస్తున్నాను, తర్వాత చేస్తాను. ఇంకా గిన్నెలు తోముతూనే ఉన్నావా? వంట ఎప్పుడు చేస్తావు? ఇవి అయినంటనే చేసేస్తాను. చేసేదేదో తొందరగా చేయండి. హలో అమ్మా, గిన్నెలు తోముతున్నాను, తర్వాత చేస్తాను. వంట కూడా అయిపోయింది. ఈసారి అమ్మకు ఫోన్ చేయాలి. రెండు సార్లు ఫోన్ చేసింది అమ్మ, ఎందుకు చేసిందో. హలో అమ్మా, ఏం చేస్తున్నావు? అవునా వేనా? అత్తయ్య గారు, మళ్ళీ చేస్తానమ్మా. వంట అయ్యాక బట్టలు ఇస్త్రీ చేయమన్నాను కదా. ఇప్పుడు చేస్తా అత్తయ్య గారు. హలో అమ్మా, ఇప్పుడు చెప్పేంటి? రమ్యకకి పెళ్లి కుదిరిందే, అది చెప్దామని చేస్తున్నాను. నువ్వేమో వెంటనే పెట్టేస్తున్నావు, నన్ను ఎక్కడ చెప్పనిస్తున్నావు? వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడుతుందా? నా మీద చాడీలు చెప్తుందో అంతే. ఆలకిస్తాను. మళ్ళీ చేస్తానని చేయలేదు. అదేం లేదమ్మా, పనిలో పడి మర్చిపోయాను. ఏ ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తున్నావా? అలా ఏం లేదమ్మా. ఫోన్ ఇవ్వు, నేను అడుగుతాను. అయ్యో ఎందుకమ్మా? నువ్వేమన్నా పని మనిషివా? అలా ఏం కాదమ్మా, రోజు అత్తయ్య గారే చేస్తారు. ఈ రోజు నీరసంగా ఉందని నేను చేశాను అంతే. అత్తయ్య గారు నన్ను చాలా బాగా చూసుకుంటారమ్మా. నిజమేనా? నాకెందుకో డౌటే. నువ్వు అటువంటి ఆలోచనలు ఏం పెట్టుకోకమ్మా, నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటున్నాను. అస్సలు అటువంటి ఏం లేవమ్మా, చాలా బాగా చూసుకుంటారు. అయితే పర్వాలేదు, నువ్వేం భయపడక్కర్లేదు. అత్తయ్య గారు నన్ను కూతుర్లా చూసుకుంటున్నారమ్మా. అటువంటిప్పుడు నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు? అవునమ్మా, నిజమే. సరే అమ్మా, ఉంటాను. అలాగే అమ్మా. ఏంటమ్మా, నేను నిన్నెంత విసిగించినా అమ్మతో అవేమీ చెప్పకుండా నా గురించి మంచిగా చెబుతున్నావు. నేను నిన్నెన్ని బాధలు పెట్టినా అత్తయ్య గారు నన్ను కూతుర్లా చూసుకుంటున్నారని చెప్పావు. ఎందుకమ్మా ఇదంతా? అలా అంటారేంటి అత్తయ్య గారు? మీ గురించి తప్పుగా చెప్తే అక్కడ అమ్మ చాలా బాధపడుతుంది కదండి. మిమ్మల్ని తప్పుగా అనుకోవడం నాకు ఇష్టం లేదండి. వయసులో చిన్నదానివైనా చాలా పెద్ద మనసుతో ఆలోచించావమ్మా. ఇన్నాళ్ళు నిన్న నేను బాధ పెట్టింది. నీలాంటి కోడలు దొరకడం నిజంగా నా అదృష్టమమ్మా.